బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడ అతని నవ్వు ఎక్కువలో వినిపిస్తోంది. నిజానికి ఆ నవ్వు ఎటువైపు నుంచి వస్తుందో శ్రద్ధగా వినండి. ఈ రూమ్ లోనే ఉన్నాడు, ఇక తప్పించుకోలేడు. మోటో ఈ తలుపు పగలగొట్టే, లేదంటే కిటికీ నుంచి తప్పించుకుంటాడు. చింగం గారు దయచేసి బోతలొద్దు. థ్యాంక్ యూ మిత్రులారా, మీరంతా నన్ను కాపాడారు. అయ్యమ్మా థ్యాంక్ యూ. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, ఆ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అవ్వలేదు. ఖచ్చితంగా ఎవరో లాక్ తెరిచి ఉపయోగించుకొని ఉంటారు. మోటు పతులు ఏం జరుగుతోంది? అసలు మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు సార్, ఊరికే అంతే. అబద్ధాలు ఆడకండి, మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. పతులు నువ్వు చెప్పు. మేడం మేడం, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? నేను గ్రాడ్యుయేట్ ని, ఏ పనైనా చెయ్యగలను. వెళదాం పదండి సార్. ఆ ట్రాఫీని గెలుచుకునే అదృష్టం నాకు నిజంగా లేదు. గెలుస్తానన్న నమ్మకం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నాను, కానీ గోల్డెన్ కార్ దొంగిలించబడింది. ఓరి భగవంతుడా, ఎందుకు నా జీవితంతో ఇలా చెడుగుడు ఆడుతున్నావు? అదే చెడుగుడు ఆడైనా సరే సార్, ఈ రేసు పూర్తి అయ్యే లోపల ఆ దొంగని మేము పట్టుకుంటాం. ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. బీ పాజిటివ్. ఇక 10 గంటల సమయమే మనకి మిగిలింది. ఎలాగైనా సరే ఆ దొంగని పట్టుకొని తీరాలి. దొంగన్నయ్యే. నన్ను వెతకడానికి అంత ప్రయాస పడకండి నా ప్రియమైన మోటు పతులు. అరే నువ్వు ఎక్కడున్నావన్నయ్యా? ఎక్కడున్నావో చెప్పు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. మీరే వచ్చారుగా, నన్ను వెతకండి. ఇంకా 10 గంటలు మాత్రమే మిగులున్నాయి. సరిగ్గా విను, బ్యాక్గ్రౌండ్ లో డాగ్ అరుస్తోంది. ఆ డాగ్ ఆంటీ గారి దగ్గర మాత్రమే ఉంది. అంటే దీని అర్థం ఆంటీనే దొంగనమాట. చింగన్ సార్, మీరు ఆ దొంగని ఫోన్ లో బిజీగా ఉంచండి. మేము వెళ్ళి దొంగని పట్టుకుంటాం. హే దొంగ, ఐఎమ్ ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఆంటీ గారు ఇక దొరికిపోయారు. దొంగన ఆంటీ తిరిగిచ్చేయ్. గోల్డెన్ కార్ తీసుకొచ్చి నా చేతికివ్వు, లేదంటే పోలీసులు నిన్ను వదలరు. ఏంటి, నన్నే దొంగ అంటావా? టామీ షూ. ఆంటీ, టామీ లేకుండా మనం ఏం మాట్లాడుకోవడానికి వీల్లేదా? మోటు జాగ్రత్త. ఇదిగో పెద్దన్నయ్య, నాకు సాయం చేయండి. ఈ టామీ బారి నుంచి నన్ను కాపాడండి. దీని ఓనర్ పెద్ద దొంగది, చేసేవి దొంగతనాలు, పైగా పెద్ద హంగులు చూపిస్తోంది. ఆంటీ గారు సారీ అండి, సారీ. టామీని ఆగమని చెప్పండి ప్లీజ్. వెనక్కొచ్చేయ్. థ్యాంక్ యూ. మాస్క్ వేసుకున్న అన్నయ్య, మీరేగా లేకపోతే ఆ టామీ నా పిక్క పీకేసి ఉండేది. మాస్క్ వేసుకున్న అన్నయ్య.
అరే మోటు, మనం వెతుకుతున్న దొంగ ఇతనే. చూడు, మాస్క్ తగిలించుకున్నాడు. నీ మాస్కుని నువ్వు తీస్తావా లేక నన్ను తీయమంటావా? ఇంకో 10 గంటల సమయమే ఉంది. ముందు వెళ్తున్న ఆ 2 కార్ల డ్రైవర్ని కొట్టుకోనివ్వు. సరైన సమయం చూసి మనం ముందుకు దూసుకు వెళదాం.
పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పని చేయదు. ఏం చేద్దామో ఆలోచించు. ఐడియా సజ్జీ. అదిగో చూడు రైల్వే ట్రాక్. మిగతా కార్లన్నీ కూడా 10 కిలోమీటర్ల చుట్టూ వచ్చి ఈ రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసుకుని వెళతాయి. అంతేకాదు ఒక విషయం, ఆ క్రాసింగ్ దరిదాపులోనే మెయింటెనెన్స్ పాయింట్ ఉంది. డాక్టర్ జట్కా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. పదమోటు కారును ఎలాగైనా సరే రైల్వే ట్రాక్ మీదకి ఎక్కిద్దాం. సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఓహో, ఇది నిజంగా అద్భుతం. అందరికన్నా ముందే రైల్వే ట్రాక్ మీద వెళ్ళి మన సర్వీస్ పాయింట్ దగ్గరికి చేరుకుంటాం. ఓయ్ మిత్రులారా, బెస్ట్ ఆఫ్ లక్. చింగం గారు, అసలైన దొంగ వీడే నకిలీ మ్యాక్ మోహన్. అయ్యమ్మో, ఎంత పచ్చి మోసమా! అతన్ని ఫినిష్ లైన్ వరకు రానివ్వకూడదు. మోటు పత్లు 36 గంటల గడువు గడిచిపోవచ్చింది. ఇక ఈ రేస్ పూర్తవడానికి 10 నిమిషాలే మిగులుంది. ఆ తర్వాత నేను మీ చేతికి అందకుండా చాలా దూరం వెళ్ళిపోతాను. అరే, నీలాంటి అపరాధుల్ని పట్టుకోవటానికి 10 నిమిషాలు అనేది ఎక్కువ టైం. మోటు, ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యి. దొంగన్నయ్య, నువ్వు కార్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ అంతకన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకున్నావు. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇంతటితో నీ కథ కంచికి, నువ్వు జైలుకి. మోటు పద. ఏ కథ కంచికో, ఏ కథ ప్రారంభం కాబోతోందో ఇప్పుడు తేల్చుకుందాం, రండి.
కాపాడండి! ఎవరైనా కాపాడండి! అసలైన మ్యాక్ మోహన్ గారు వెళ్ళండి, రేసులో గెలవండి, కలలు సాకారం చేసుకోండి. దొంగ దొరికిపోయాడు, పోయిన ట్రోఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ మోటు పత్లు. Hey, the name is చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం గోల్డెన్ కారు ఫుర్ఫురీ నగరంలో దొంగతనానికి గురైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మోటుపతులు నాతో ఒక మాట అన్నారు. 36 గంటల్లో ఆ దొంగని వెతికి పట్టుకుంటాము అని. అన్నమాట ప్రకారమే వాళ్ళు పట్టుకుని చూపించారు. మోటుపతుల్ని అభినందించండి. ఈ కార్ రేసులో మిస్టర్ మ్యాక్ మోహనే గెలిచారు. మోటుపతుల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయంగా వాళ్ళ చేతులతోనే మ్యాక్ మోహన్ గారికి ట్రాఫీ ఇవ్వాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.